ఇద్దరు పిల్లమ్మా మెల్ల మెల్ల ముగ్గురా అమ్మా అదే ముగ్గురు ఉన్నారు సారీ అమ్మా బ్రదర్స్ అండి ఇద్దరు బ్రదర్స్ చాలా కష్టపడతారండి అలా వేరే గొడవ ఉంటుందని జనసేన బాగా మా మధ్య గారండి పార్టీకి వెళ్ళాలని ఎంతో కష్టపడ్డారండి అనుకునేవారండి ఊళ్ళో ఉంటా ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చారు ఈ పలానా ఓటు ఇయ్యండి అని అడిగారు మాకు ఇయ్యండి అని అడిగారు మా మధ్య గారు సచిన్ కుదరదు నేను జనసేనకే ఓటేస్తాం మేము జనసేనకే ఓటేస్తాం మేము అంతేగాని మేము దేనికి ఏమైనా ముక్కు సూటుగా పెద్ద మనిషి అలా మాట్లాడారండి కానీ తను లేకుండా అయిపోయాడండి కానీ మమ్మల్ని అందరూ పార్టీ గెలుపన్న చూసుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత సహాయం చేసి మా మధ్య చూసుకున్నారు మాకు చాలా కృతజ్ఞతలు అండి మీరు ఏ పార్టీ మమ్మల్ని ఇలా ఆదుకోలేదండి ఎన్నో సంతకాలు పెట్టించుకుని వెళ్ళారండి కానీ ఒకళ్ళు కొట్టేసామని చెప్తున్నారు మేమంటున్నారు అది అన్నారు అన్ని కొట్టేసి ఏమి మాకేమి అందకుండా చేశారండి ఏ పదవి లేకపోతే కుటుంబమే లేదండి ఆయన పార్టీలో ఆయన ఉన్నాడండి ఆయన కొనగాలం ఆయన జీవితంలో మర్చిపోలేమండి మేము ఈ కష్టకాలంలో మీకు ఈ ఆర్థిక సాయం కాదు మీ అందరం కూడా కుటుంబంలాగా మీకు అండగా ఉంటాం అమ్మా అందరూ జాగ్రత్తగా ఉండండి బిడ్డలు కూడా చదివించుకోండి మంచిగా ఇచ్చేవాడు కాదండి ఎంతసేపు జనసేన అంటానే ఉండేవాడండి పవన్ కళ్యాణ్ గారు పంపించారు మీకు సరేనా జాగ్రత్త ఉపయోగించుకోండి బిడ్డలు చదివించుకోండి ఈ బిడ్డల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేట్టు బాధ్యత తీసుకుని మనం ఏదో విధంగా మేము ఆదుకుందాం అమ్మా సరేనా జాగ్రత్తగా ధైర్యం ఉండు తల్లి ధైర్యం ఉండు అది ఉన్నంత వరకు అందుకేనమ్మా మీకు ఆ ధైర్యం నింపడానికే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు ఆయనే స్వయంగా ఈ చెక్ పంపించారు జాగ్రత్తగా ఉపయోగించుకోండమ్మా సరేనా జిల్లా తరఫున దుర్గేష్ గారు ఉన్నారు మీకు ఇక్కడ శ్రీని గారు ఉన్నారు కదా ఎప్పుడు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి అమ్మా సరేనా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మీరు సరేనా జాగ్రత్త